ఉద్యానంలో కార్గో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ప్రజా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మందస వజ్రపు కొత్తూరు మండలంలోని రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. పలాస ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పచ్చని పంట పొలాలు నాశనం చేసే కార్గో ఎయిర్పోర్ట్ వద్దే వద్దు అంటూ నిరసన గళమెత్తారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆందోళనకు దిగారు. ఉద్యాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టును నిర్మించవద్దే వద్దు, ఎయిర్పోర్ట్ ప్రతిపాదన విరమించే వరకు పోరాడతాం అని నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వామపక్ష పార్టీ నాయకులు గోవింద్ కార్గో ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా తీర ప్రాంతాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టి ఉండాలి అని ఆందోళన చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి పేరుతో ఆస్తులన్నీ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం భావ్యం కాదని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అభివృద్ధి ముసుగులో ప్రజల ఆస్తులను కొల్లగొడితే సహించేదే లేదు అని పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించవద్దు. ఉద్యాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించవద్దు. పచ్చని పంట భూములు నాశనం చేసే కార్గో ఎయిర్పోర్ట్ వద్దు. పచ్చని పంట భూములు నాశనం చేసే కార్గో ఎయిర్పోర్ట్ వద్దు. పెట్టుబడిదారుల కార్గో ఎయిర్పోర్ట్. ఈనాటి కార్యక్రమానికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి పాత్రికేయ మిత్రులకు, అలాగే వామపక్షాలకు, రైతులకు అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటి, మాకు ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే లేదు. మా గ్రామంలో నిర్మిస్తున్నటువంటి కార్గో ఎయిర్పోర్టు వెంటనే విరమించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తిత్లీ తుఫాన్తో ఈరోజు వరకు కోలుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఉద్యానము ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనే స్థితి వచ్చేసరికి మళ్ళీ కార్గో ఎయిర్పోర్ట్ అనే ఈ భూతం అనేది మా ప్రాంతానికి రావడం అనేది మనం చాలా బాధపడుతున్నాం. మా రైతులైతే నిద్రాహారాలు మారి మాకున్నటువంటి పెద్దల మీద అందరి మీద ప్రెజర్ తెచ్చి ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి విరమించుకోవాలనే దిశగా మనం వెళ్ళాలి, వీలైతే పోరాటాలకు సిద్ధం కావాలని మేమందరము గ్రామాల్లో పిలుపునిచ్చారు. గ్రామాలని అనుసరించి ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరగనున్నది. మళ్ళీ ఒకవేళ కానీ సోంపేట ఇందాక పెద్దలు అన్నారు, సోంపేట వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే చాలా సంతోషం. ఎందుకంటే ఇది మాకు పలాస బ్రాండ్ ఏదైతే అనుకుంటున్నారో జీడిపప్పు, అది కేవలం మా ప్రాంతంలో జంబో క్వాలిటీ అనేది ఏదైతే ఉందో అది ఈ తలమానికమైనటువంటి ఉద్యానంలో మా ఏరియా మాత్రమే పండుతుంది. ఎందుకో ప్రభుత్వానికి ఎవరు ఆ దృష్టి పెట్టారో కానీ వాస్తవానికి పలాస బ్రాండెడ్ మసక బారిపోతుంది. రేపు కానీ మా ఏరియాలో కడితే దయచేసి పెద్దలు, పాత్రికేయులు, గ్రామ పెద్దలు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ, ఆర్డీఓ గారు, మా అందరూ దయతలిచి కలెక్టర్ గారు ఇదివరకే మీకు మెమరాండం ఇచ్చి ఉన్నాము. దయచేసి మా రైతులు దయతలిచి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడి నుంచి విరమించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారము. మేము రైతులము మేమందరము రైతుల మీద దాని మీదే మేము బ్రతుకుతాము. అదే మాకు అమ్మ, నాన్న, తల్లి, తండ్రి అంతా అదే. చిన్నప్పటి నుండి ఆ రైతు ఎకరా భూమి పెట్టుకొనైనా దోకులతో నీరు తోడుకొని ఆ నీరు తాక్కొని మా అమ్మమ్మ, మా తాతల నుండి గొంగవాడి నుండి ఇక్కడ ఉంకులూరు గ్రామకి మేము వచ్చి ఇక్కడ మేము స్థిరపడి ఇక్కడ మేము ఇప్పుడు మా అత్త మామ ఇచ్చిన ఆస్తులతోని ఆ ఆస్తుల మీదనే మేము బ్రతుకుతున్నాము. అందుకే ఈ ఆస్తులు మా దగ్గర నుండి మీరు తీసుకోకండి, మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టకండి. మేము రైతులము. మా కన్నీరు ఊరికే పోదు, మా కన్నీరు మట్టుకు మాకు కార్పించకండి. మా రైతులము మేము ఉండాలి. మా రైతులు మా కొద్దిగా ఆస్తి పెట్టుకొనైనా మా ఊరిలో మేము బ్రతుకుతాము. మాది ఉంకులూరు, కానీ మా చిన్న గ్రామం అయినా మేము చాలా ఆనందంగా బ్రతుకుతున్నాము. అందుకే మా ఊరు మాకు అవసరము, మా భూములు మాకు అవసరము. అలాగే మా తల్లిదండ్రికి ఎలాగెళ్ళిపోయారో ఆ ఆస్తులతోని మేము కూడా అలాగే వెళ్ళిపోతాము. అందుకే మా ఆస్తుల మట్టుకు మీరు తీసుకోకండి. ఎవరు పెద్దవాళ్ళైనా ఎవరి పేర్లు మేము ఎత్తము. ఎవరు పెద్దవాళ్ళు, ఇది చిన్న మనసు మాది, పెద్ద మనసు మీది. ఆ మనసుతో మీరు మంచిగా ఆలోచించి మాకు న్యాయం చేయండి. మా రైతులకు మట్టుగా అన్యాయం మట్టుకు చేయకండి. ఎందుకంటే ఇలాంటి తిత్లీ తుఫాను వచ్చేటప్పుడైనా ఆ తోటలు మీరు తీసుకొని ఆవేళ మీరు ఎయిర్పోర్ట్ కట్టుంటే మాకు ఈవేళ ఈ బాధ లేదు. ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు మీరు కట్టలేదు,
ఆ రోజు మీరు తీసుకోండి. ఈవేళ పనస, మామిడి, జీడి అన్నీ మేము వేసాము. ఈవేళ ఆదాయం మాకు వస్తుంది, ఎంతో కొంత మేము అమ్ముకుంటాము, దాన్ని మేము జీవనోపాధి చేసుకొని మేము బ్రతుకుతున్నాము. అలాంటి బ్రతుకు మీరు తీసుకుపోతారంటే మా ప్రాణాలు మీరు తీసుకుపోయండి. ఈ మాట మట్టుగా మేము ఖచ్చితంగా చెప్తాము. ఇది కన్నీరు కార్చి చెప్తున్నాము. ప్రమాణం చేసి మేము మనస్ఫూర్తిగా ఈ మాట మేము చెప్తున్నాము. మా ఇంకులు రైతులకు కాదు, ప్రజలకు కాదు, మా రైతు బిడ్డలకు అందరికీ మీరు న్యాయం చేయండి. ఇదే మేము కోరుకున్నది, ఇంకొకటి మేము కోరుకోము. మాకు ఇదే అవసరం కూడా. ఎందుకంటే ఆ తల్లికి పుట్టున్నాం కాబట్టి ఆ రైతు బిడ్డగా మేము రైతు బిడ్డగా మేము చనిపోవాలి, ఆ రైతుగా మేము ఉండిపోవాలి. మా అత్త మామ అయితేని, మా అమ్మలు అయితేని, మా అమ్మమ్మలు అయితేని ఎంత మనసు ఎంతో బాధపడే ఆస్తులు నిలబెట్టున్నారు. అందు విషయమే